మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అది లైవ్ నేను తీసిస్తాను. ఇటు నేను తీసుకుంటాను. అంటే నాకు థియేటర్ రాదనుకుంటున్నావు నువ్వు? నా మీద నువ్వు పెరిగేందుకు వేసావు. కూర్చో కూర్చో. పడిపోయింది. ఏడోకు ప్లీజ్ రాధా, నీకు మంచి డ్రెస్ కొనిస్తాను. నిజంగా కొనిస్తావా? కొనిస్తాను. తిను. ఇంత అల్లరి చేస్తుందేంటి? అక్కడ తిను. నాకెందుకు పెరుగు? నేను తాగలేదు కదా. అంటే నీకంటే నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? నా ఫ్రెండ్ చెప్పి నేను కొట్టేస్తాను. నన్ను తాగుబోతుంటావా? లేదు 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 లేదు, నేను పెరుగు తింటాను. సరేనా? నేనే తాగాను. అయితే పెరుగుతుంది. తాగింది దిగుతుంది. నిన్ను మామూలుగానే భరించడం కష్టం. ఇంకిలా తాగితే అమ్మో, కోతి కళ్ళు తాగి వనమంతా చెరిచిందని నా బతుకు బస్ స్టాండే. ఏంటో చూస్తున్నావు? ఏం లేదు తల్లి, ఏం లేదు. సరే, ఇప్పటి వరకు నేను నీకు తినిపించాను కదా, ఇప్పుడు నువ్వు నాకు తినిపించు. ఆగాగు. ఉండు, సరిగ్గా కూర్చో. దూరం చేయాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. మా అమ్మ దేవత ఎంతో మంది జీవితాల్ని నిలబెట్టింది. అలాంటి దేవత కడుపున పుట్టడం నిజంగా నా అదృష్టం. మా అమ్మ ఎంతో మంచిది. అలాంటి మంచితనం, గొప్పతనం మామూలు విషయం కాదు. మా అమ్మ దేవత మనోహర్. నువ్వెంత గొప్పదాని రాధా. మీ అమ్మ కోసం, తన ప్రేమ కోసం ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు పడుతున్నావు. మా అమ్మ దేవత. నీలాంటి కూతురు ఉండడం వాళ్ళ అదృష్టం అయితే, నీలాంటి కూతుర్ని దూరం పెట్టడం వాళ్ళ దురదృష్టం. అన్ని నిజాలు బట్టబయలయ్యి నిన్ను వాళ్ళు కూతురిగా గుర్తించి దగ్గర చేసుకుంటే ఎంత బాగుంటుంది. మా అమ్మ దేవత. దేవకి, ఏం ఆలోచిస్తున్నావు? మాధవి ఇచ్చిన పాలు కూడా తాగకుండా పక్కనే అలా పెట్టేశావు. భోజనం కూడా చేయలేదంట. అంతగా ఏం ఆలోచిస్తున్నావు దేవకి? రాధ గురించేనండి.
రాధ గురించా? అవునండి, మామూలుగా రాధ చాలా మంచిది. కానీ రాధని మనం ఏమైనా అపార్థం చేసుకుంటున్నామేమోనని నాకు డౌట్ వస్తోందండి. ఏంటి దేవకి నువ్వనేది? ఈరోజు ఊళ్ళో రాధ మాటలు విన్న తర్వాత నాకెందుకో చాలా అనుమానాలు వస్తున్నాయండి. రాధ నాతో మాట్లాడినట్టు నీ బిడ్డను నీకు దూరం చేయాలని చూస్తున్నారు, మీరు ప్రమాదంలో ఉన్నారు, మీకు నేను ఏమీ కానివ్వను అంటూ ఏదేదో మాట్లాడింది. మాటలన్నీ వింటుంటే నాకు రాధ మనల్ని ఏమైనా ప్రొటెక్ట్ చేయాలని ఇదంతా చేస్తోందేమోనని అనుమానం వస్తోంది. అమ్మేంటి ఈ యాంగిల్లో ఆలోచించడం మొదలుపెట్టింది? అమ్మ ఇలాగే ఈ ఆలోచనలతో కంటిన్యూ అయితే తొందరలోనే నా నిజ స్వరూపం బయటపడుతుంది. రాధ మాటలు విన్న తర్వాత మన గాయత్రికేదో ప్రమాదం ఉంది, తనని మనకెవరో దూరం చేస్తున్నారు, అందుకు కుట్ర జరుగుతోంది అన్నట్టుగా మాట్లాడింది. అంటే మన గాయత్రిని కాపాడ్డానికి రాధ ఇదంతా చేస్తోందా? అసలు మన గాయత్రికి ఎవరి ద్వారా ప్రమాదం ఉంది? మన నుండి మన గాయత్రిని ఎవరు దూరం చేయాలని చూస్తున్నారు? ఇవన్నీ తెలుసుకుంటేనే గాని రాధన్న మాటలు మనకు అర్థం కావు. దానికొక్కటే దారుందండి. తెలుసుకోవడానికి దారుంది అంటుందేంటి? అదేమై ఉంటుంది? ఏంటి దేవకి అది? ఏం లేదండి, మనం రాధతో కూర్చుని అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుంటే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. ముందు మనం రాధతో మాట్లాడాలి. రాధ మన నుంచి ఏదో దాస్తోంది అనిపిస్తోంది, అదేంటో తెలుసుకోవాలండి. అది తనతో మాట్లాడితేనే తెలుస్తుంది. ఈవిడ ఎలా ఆలోచించడం మొదలుపెట్టిందంటే మనకు చాలా డేంజర్. అసలు ముందు ఆ రాధని ఏదైనా చెయ్యాలి. ఆ రాధకిస్తున్న ట్రీట్మెంట్ సరిపోవడం లేదు. డోస్ పెంచి నేనంటే ఏంటో చూపించకపోతే నేను గాయత్రిని కాదు అన్న నిజం బయటపడేలా ఉంది. రాధా, నీకిస్తాను చూడు. ఇప్పుడు నేనివ్వబోయే షాక్కి నువ్వు తట్టుకోలేవు. రెడీగా ఉంటూ. మా అమ్మని, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. ఏమి కానివ్వను. నా ప్రాణం పోయినా వాళ్ళ మీద ఒక చిన్న గీత కూడా పడినవ్వను. మా అమ్మ దేవత, చాలా మంచిది. అమ్మో, ఈ బిర్యానీ ప్యాకెట్ లోపలికి తీసుకెళ్తే మొత్తం అదే ఊదేస్తుంది. మనకి ప్లేట్లో మిగిలిన 4 మెతుకులు తప్ప ఏమీ ఉండదు. దీన్ని ఇక్కడే పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఏదో ఒక ప్లాన్తో బయటకు వచ్చి అప్పుడు తినాలి. నా బిర్యానీ బుజ్జి తల్లి, నువ్వు కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకోమ్మా. నేను తర్వాత తింటా. వచ్చారా? రండి రండి రండి. మళ్ళీ తాగొచ్చారా? ఏదైనా సంపాదించే మార్గం చూసుకోమంటే ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. అంత నా కర్మ. లేదు మాధవి, నేను ఒకరితో కలిసిపోయి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. 4 రోజుల్లో ఒక డీల్ ఫైనలైజ్ అవుతుంది. నువ్వేం కంగారు పడకు. మై హూనా, అంతా నేను చూసుకుంటాను. సర్లేండి, ఏదో ఒకటి. పదండి, భోజనం వడ్డిస్తాను. వదిలే మాధవి, నాకేం వద్దు. ఏం పర్వాలేదు, రండి. గుర్రం గుడ్డిదైనా దాణ తప్పదు కదా. వడ్డిస్తాను, పదండి. ఇప్పుడు భోజనం చేస్తే నేను ఎంతో ఇష్టంగా తెచ్చిన బిర్యానీ వేస్ట్ అయిపోతుంది.
ఇప్పుడు తప్పించుకోవడం ఎలా? బయట దాచిపెట్టిన బిర్యానీ తినడం ఎలా? ఓహో బిర్యానీ తెచ్చుకున్నారా, అందుకే భోజనం వద్దంటున్నారా? చెప్తానుండండి. ఏమండి, మీరు నా కోసం ఏమైనా తీసుకొచ్చారా? లేదే, నేనేం తెస్తాను, ఏం తెలేదు. ఎప్పటికైనా నిజం చెప్తే నీ మీద కాస్త జాలి చూపిద్దాం అనుకున్నాను, కానీ నువ్వు మారా అయిపోయావు నా చేతిలో. సర్లే పదండి, మీరు నా కోసం ఏం తెచ్చినా తీసుకురాకపోయినా నాకు తప్పదు కదా. పదండి, వడ్డిస్తాను. కడుపు చాలా టైట్ గా ఉంది మాధవి, నాకేం వద్దు. సరే అయితే మిగిలిన ఫుడ్ అంతా కుక్కలకి వేసేమంటారా? ఆ పంచాయి ఓ పాపం మోగజీవులు, వాటికి వేసేయి. మనం కాకపోతే వాటికి ఎవరున్నారు చెప్పు? మన ఒక్క పూట భోజనంతో బయట 4 కుక్కలు భోంచేస్తాయి. అయితే అర్ధరాత్రి లేచి ఆకలి అనకూడదు మరి. అన్నం నిజంగా ఫుల్ టైట్. పర్లేదు, నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, ఇది బయటికి వెళ్ళింది. కిచెన్లోంచి ఒక అరగంట దాకా బయటికి రాదు. ఈలోగా నేను వెళ్ళి బిర్యానీ ఓ పట్టు పట్టేస్తాను. బిర్యానీ వాసన ఇట్లా వస్తుందేంటి? ప్యాకెట్లో ఉన్నప్పుడు ఇంతలా వాసన రాదే. ఎముకలు ఎవరో పరపరా నవలేస్తున్నారు. కొంప తీసి ఏ కుక్క గానీ రాలేదు కదా? అమ్మో నా బిర్యానీ! అమ్మో నా లెగ్ పీసు! అమ్మో నా బిర్యానీ! అదేంటండి, మీ లెగ్ పీస్ ఏంటి, మీ బిర్యానీ ఏంటి? అసలు మీరేమీ తీసుకురాలేదు కదా. ఒకవేళ తీసుకొచ్చినా లోపలికి తీసుకొచ్చేవారు కదా. అయినా టైట్ గా కడుపుంటే బిర్యానీ ఎందుకు తెచ్చుకుంటారులేండి. ఇలా ఇరుక్కుపోయారేంటి? అయినా ఈ టైంలో నీకెక్కడ బిర్యానీ? ఓహో అదా, స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెడదామని వచ్చానా. అందులో కుక్క నా మంచితనాన్ని మెచ్చుకొని మీరు ప్రతిరోజు మిగిలిపోయిన ఫుడ్ మాకు పెడతారు కదా, ఈ రోజు నేను నీకు బిర్యానీ ఇస్తానని చెప్పి నాకు బిర్యానీ ఇచ్చిందండి. ఏంటి, నీకు బిర్యానీ కుక్క తెచ్చిచ్చిందా? అవునండి. ఆ కుక్క నేనే మరి. ఈ బిర్యానీ నా కోసం నేను తెచ్చుకున్నాను. మాధవి, నాకు ఆకలిగా ఉంది, నాకు కొంచెం భోజనం పెట్టవా? అయ్యో అదేంటండి, మీరు వద్దు అన్నారనేసి మిగిలిపోయిన ఫుడ్ మొత్తం డాగ్స్ కి పెట్టేశాను కదా. పోనీ బిర్యానీ తింటారా? తింటా. అయితే ఇదిగో తినండి. మాధవి, ఇందులో బిర్యానీ లేదు. అదేంటండి, అందులో 4 మెతుకులు ఉన్నాయి కదా. 1 2 3 4 ఉన్నాయి. అంటే 4 మెతుకులు పెడితే విశ్వాసం చూపిస్తారంటారు కదా, అందుకే మీకు 4 మెతుకులు పెట్టాను. అంటే నేను నా డ్రెస్ ఎవరు మార్చారు? మనోహర్, మనోహర్, మనోహర్! ఏమైంది, ఎందుకు అలా అరిచావు? తోక్కోసిన మేకలాగా అరిచి ఏమైంది అంటే సమాధానం చెప్పకుండా అలా గుడ్లేసుకుని అలా చూస్తావేంటి? నా డ్రెస్ ఎవరు మార్చారు? ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే కదా, ఇంకెవరు మారుస్తారు? అంటే అంటే
ఈ డ్రెస్ ని నువ్వు అంత దీర్ఘం తీయాల్సిన అవసరం లేదు, నేనే మార్చాను. అసలు బుద్ధుందా నీకు? నువ్వు మనిషివా మానవ మృగానివా? ఒక్క అమ్మాయి డ్రెస్ మార్చటానికి నీకెంత ధైర్యం? వా, హో, 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 హో. నీ తిట్ల దండకం అయిపోతే ఇదిగో ముందు ఈ నీళ్లు తాగి రిలాక్స్ అవ్వు. ఎందుకు నువ్వు నా డ్రెస్ మార్చావు? ఎందుకంటావేంటి రాదా? అసలు నిన్న నువ్వు చేసిన రచ్చతో అసలు నీ డ్రెస్ అంతా పాడైపోయింది. పైగా పెరుగు మొత్తం నీ డ్రెస్ మీదే పడేసుకున్నావు. ఆ కంపు డ్రెస్తో రాత్రంతా ఎలా పడుకుంటావని నీ మీద దయ తలిచి నేను నీకు డ్రెస్ మారిస్తే నాకు థ్యాంక్స్ చెప్పి నాకు సన్మానం చేయడం మానేసి ఇలా నోటికొచ్చినట్టు వాగుతావా? ఐ హర్ట్. నేను బొంగమూతి పెట్టుకుంటున్నా. ఏంటి? నువ్వు చేసిన పనికి థ్యాంక్స్ చెప్పి సన్మానం చేయాలా? నీకు సన్మానం చేయడం కాదు, నిన్ను అయ్యో భగవంతుడా, ఈ దుర్మార్గుడు తెలిసి చేశాడు తెలియక చేశాడు, కానీ ఇప్పుడు నేనేం చేయాలి? చేసింది ఏదో పనని తెలిసి ఆయన పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నావేంటి? ఆ పని చేసింది నేను కాదులే, అంతలా ఫీల్ అవ్వకు. ఇప్పుడు నేను తిట్టానని నువ్వు ఫీల్ అయ్యి కాదు అని అబద్ధం చెప్తున్నావు కదా? నిజం రాదా? నీతో నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా చెప్పు? నీ డ్రెస్ మార్చింది నేను కాదు, మరి మన ఓనర్ అంకుల్ కూతురు వచ్చి నీకు డ్రెస్ మార్చింది. ఎందుకంటే నేను నువ్వు చేసిన రచ్చకి నీ డ్రెస్ మొత్తం పాడైపోయింది. నేను నిన్న అంత రచ్చ చేశానా? హలో, అంతా ఇంత కాదమ్మో, చాలా రచ్చ చేసావు నువ్వు. అసలు నువ్వేమేమి చేసావంటే అమ్మో, నేనింత హార్డ్గా బిహేవ్ చేస్తే మేడం వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు ఏంటో. అమ్మని తలుచుకుంటేనే భయంగా ఉంది నాకు. ఏంటి దేవకి, ఈ రోజు అంత ఎర్లీగా హడాడుగా రెడీ అవుతున్నావు? ఏంటి విషయం? అవునండి, ఈరోజు అర్లీగా ఆఫీస్కి వెళ్ళి రాతతో మాట్లాడాలి. మనం నిన్న రాత్రి అనుకున్నట్టు అసలు తనిదంతా ఎందుకు చేస్తుందో, తన మనసులో ఏముందో కనుక్కోవాలి. నువ్వొక్కదానివే ఇంత ఎర్లీగా వెళ్తే సరిపోదు, రాధ కూడా ఎర్లీగా రావాలి. ముందు రాధకి ఇన్ఫార్మ్ చేయి. అవునండి, తనతో మాట్లాడాలనే హడావుల్లో ఆ విషయమే మర్చిపోయాను. అయ్యో, అమ్మ ఫోన్ నుండి నీతో మాట్లాడాలి, 10 minutes ముందు రాని మెసేజ్ వచ్చింది. అమ్మ నాతో ఏం మాట్లాడుతుందో ఏంటో. వెళ్ళు. నిన్న నువ్వు తాగి చేసిన ఆ రచ్చకి నీకు సన్మానం చేసి మంచి శాలువా కప్పుతుంది. వెళ్ళు. మనోహర్, నాకు చాలా భయంగా ఉంది మనోహర్. భయంగా ఉందని వెళ్ళటం మానేస్తావా? లేదు కదా. ఈరోజు నీకు మేడంతో బడిత పూజే. వెళ్ళు 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 వెళ్ళు, రెడీ అవ్వు. ఇదిగో డ్రెస్ మార్చుకో, వెళ్ళు వెళ్ళు, రెడీ అవ్వు.
యాండి రాధని ఎర్లీగా ఆఫీస్కి రమ్మని మెసేజ్ పెట్టాను. పదండి బయలుదేరదాం. పద. వెళ్ళండి వెళ్ళండి. రాధతో మాట్లాడాలని ఎంత ఉత్సాహంగా వెళ్తున్నారో అంతే షాక్ అవుతారు. అలా ప్లాన్ చేశాను. ఈ ప్లాన్తో అమ్మ కూతుళ్ళ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. నిన్న నాకు తెలియకుండానే మత్తొచ్చేసింది. తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఎప్పుడు లేని దేవకి మేడం ఎర్లీగా రమ్మని చెప్పారు. మనోహర్ అన్నట్టు ఆ విషయం గురించి మాట్లాడటానికి పిలిచిందా, లేకపోతే ఇంకేదైనానా? ఇప్పుడు ఎందుకలా ప్రవర్తించావని అడిగితే ఏం సమాధానం చెప్పను? సత్య ఏంటి ఉదయాన్నే నన్ను చూసి ఇలా నవ్వుతుంది? అంటే నిన్న నాకు మత్తు మందు రావటానికి కారణం ఈ సత్యేనా? చాలా బాగుంది, తాగు తాగు. థ్యాంక్స్ గాయత్రి. రాను రాను ఈ సత్యాగడాలు ఎక్కువైపోతున్నాయి. అస్సలు వదిలిపెట్టకూడదు. నువ్వు మా కోసం, మా కుటుంబం కోసం, నా ఇన్స్టిట్యూట్ కోసం పడుతున్న కష్టం చూసి నీ మనసులో ఉన్న అసలైన నిజాన్ని తెలుసుకుని నిన్ను నా గుండెలకి హత్తుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు నా గుండెల మీద తన్నేదానివి అనుకోలేదు. మేడం, మీరు నిజంగా దేని గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు.